దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను అంటూ ఉన్నాడు. అయితే ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎప్పుడు నీవు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు, పొందుకుంటావు? వాక్యం సెలవిస్తా ఉంది. యోబు గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనము, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. ఏమండి, దుష్టులకి విజయం అనేది కొద్ది కాలమే ఉంటుంది, భక్తిహీనులకి సంతోషం అనేది ఒక నిమిషం మాత్రమే ఉంటుంది. వారు అనుకుంటారు మాకు విజయము కలిగింది అని చెప్పేసి వారు ఎంతగానో సంతోషపడతా ఉంటారు, కానీ అది నిమిషము మాత్రమే ఉంటుంది. అది సరి అయినటువంటి ఆశీర్వాదం కాదు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే నీవు నీ గుడారములో నుండి నీ దుర్మార్గతను నీవు కొట్టివేసుకుంటావో, అప్పుడు దేవుడు వాక్యం సెలవిచ్చిన రీతిగా ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 14వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. నీ దేవుడిని యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండినట్లు నీ పాలెమును పరిశుద్ధముగా ఉండవలెను. నీ యొక్క హృదయము దేవునికి పరిశుద్ధముగా ఉన్నప్పుడు అది ఆయన నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. నీ హృదయము దేవునికి పరిశుద్ధముగా లేదనుకోండి, నీవు ఎలా ఉన్నప్పటికీ, దేన్ని బట్టి నువ్వు అతిశయించబడుతున్నప్పటికీ, దేన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నప్పటికీ, అది కేవలము నిమిషము మాత్రమే ఉంటూ ఉంది. కాబట్టి నీ గుడారములో నుండి, నీ హృదయములో నుండి, నీలో నుండి దుర్మార్గపు స్థితిని నువ్వు తొలగించి వేసుకో, తీసివేసుకో. అప్పుడు దేవుడు నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఆరోగ్యం కలిగి ఉన్నావంటే అది ఒక రకమైన ఆశీర్వాదమే. నీవు అన్ని విధాలుగా నువ్వు సంతోషముగా ఉన్నావు అంటే అది కూడా ఒక విధమైనటువంటి ఆశీర్వాదమే. ఆశీర్వాదము అనగానే ధనమును సంపాదించుకోవడం కాదు, ఆస్తులను కూడబెట్టుకోవడం కాదు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కలిగి ఉండడమే, దేవునిలో సంతోషముగా ఉండడమే, నీ శత్రువులను నువ్వు ప్రేమించడమే అది గొప్ప ఆశీర్వాదముగా ఉంటూ ఉంది. వాక్యం సెలవిస్తా ఉంది కదా, యోబు గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనములో, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండువు. ఎప్పుడైతే నీ హృదయములో ఉన్నటువంటి పాపపు స్థితిని తొలగించుకొని నీవు కూడా దేవుని వలె పరిశుద్ధత కలిగి దేవునికి స్థానం ఇచ్చావో, అప్పుడు నీవు నిర్దోషివై నువ్వు సంతోషిస్తావట, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండువట. అంతకన్నా మించిన ఆశీర్వాదము ఏమి కావాలి దేవుని బిడ్డలారా? కదలక స్థిరపడి ఉంటారు ఆయన బిడ్డలు, దేవుని బిడ్డలారా. అలాంటి గొప్ప స్థితిని, గొప్ప అనుభవమును దేవుడి ఉదయకాల సమయంలో మీకు కలగజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. నీవు నీతిగా దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుడు చెప్పిన మాట ప్రకారము నువ్వు జీవించినప్పుడు నీ నీతికి తగ్గట్టుగానే నీ నివాస స్థలము వర్ధిల్ల చేయబడుతుంది. ఏ హాని నీకు కలగదు, ఏ అపాయము నీకు రాదు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంతేకాదు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నీవు పైవాడుగా ఉండువు గాని క్రిందివాడుగా ఉండవు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు యందు నువ్వు లక్ష్యం ఉంచి నీ హృదయములో ఏదైనా పాపం ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకో. దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని చెప్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మీ పైకి దీవెనలను కుమ్మరించును గాక. ఆమేన్.